హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. మీ ఫ్రెండ్‌తో మీరు మాట్లాడడం మానేసినప్పుడు కారణం చెప్పి మానేయండి. మీరు మానేయడానికి చాలా కారణాలుంటాయి. అందులో ఒక్క కారణమైనా చెప్పండి. వాడిని మార్చడానికి మానేయాలనుకున్నారా? లేకపోతే ఆడి బ్యాడ్ బిహేవియర్ చూసి మానేయాలనుకున్నారా? ఒకవేళ వాళ్ళని మార్చాలనుకున్నారనుకోండి, అప్పుడు మాట్లాడడం మానేయడం ఎందుకండి? మీరే పక్కనుండి వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని చిన్నప్పుడు నేను అందరితోని స్నేహం చేసేదాన్ని. అందరూ నా సామాలతోనే ఆడుకునేవారు కూడా. మా ఇంటికొచ్చి ఆడుకునేవారండి. చెప్పా చేయకుండా మానేసేవారు. ఎందుకో అర్థమయ్యేది కాదు తెలుసా? చాలా బాధేసేదండి నాకు. ఎందుకని అడిగేదాన్ని కూడా. వాళ్ళేమో చెప్పేవాళ్ళు కాదు. ఇంకో కథ చెప్పనండి. నిజంగా నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు నిజంగా జరిగిందండి ఇది. మేము 8 ఫ్రెండ్స్ అండి. చైతన్య కాలేజీలో లియో క్యాంపస్. గర్ల్స్ క్యాంపస్. కోయెడ్ వెనకాలేమో మా ఫ్రెండ్ ఇల్లండి. అయితే ఆ రోజు ఎగ్జామ్ మధ్యాహ్నం ఏమీ పర్లేదులే సింపుల్ ఎగ్జామ్ అని మా ఫ్రెండ్ ఇంటికెళ్ళిపోయామండి అందరూని. అందులో ఒక అమ్మాయి రాలేదు. మేము 8 మెంబర్స్ అని చెప్పాను కదండీ! అందులో ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ మాట. ఒకళ్ళని కొడితే ఒకళ్ళు ఏడుస్తారు. మేము మధ్యాహ్నం కాలేజ్‌కెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి మాట్లాడడం మానేసిందండి దీంతో. ఇదేం చేసింది, ఇంక మాట్లాడడం మానేత్తేని ఇంక కొంపలంటికిపోయినట్టు ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ ఉంటది కదండీ! రాయడం మొదలుపెట్టిందనమాట. అప్పుడు టీచర్ చూసారు. ఇదేంటి ఏం రాస్తుంది అని పేపర్ లాక్కొని చూస్తే లెటరు. లేదు మేడం ఇలా మా ఫ్రెండ్‌కి రాసిందంటే, లేదు ఇది అబ్బాయికి రాసిన లెటరే. ప్రిన్సిపల్ సార్ దాకా ఎళ్లి పెద్ద చర్చ అయిందండి అది. నిజమేంటనేది మాకు తెలుసు. కానీ అందరిలో చెడ్డయింది ఎవరో తను. అందుకే ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ఎనక ముందు ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే మన జీవితం మీదే పడతది. ఆ ఒక్క లెటర్ టీచర్ అందరిలోని దాన్ని బ్యాడ్ చేసేసింది. అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడడం మానేసినప్పుడు కొంచెం కారణం చెప్పి మానేయండి. లేకపోతే అర్థం చేసుకోండి. తను మాట్లాడడం మానేసిందని మీరు కంగారుగా నిర్ణయాలు తీసుకుంటే మీరే బాధపడతారు. నా మాటలు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.